హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనం 5th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించి సెకండ్ లెసన్ అయితే చెప్పుకుందాం. అది మన స్వీట్ మెమొరీస్. సో దానికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలండి. సో మన ఛానల్ వచ్చేసి 2K సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయింది. అలానే మనకి మానిటైజేషన్ కూడా ఎనేబుల్ అయింది. సో ఇదంతా కూడా మీ యొక్క సపోర్ట్ వల్లే నాకు ఎనేబుల్ అయింది మానిటైజేషన్ అనేది. ఫస్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అస్సలు అయితే అనుకోలేదు. ఫిబ్రవరిలో స్టార్ట్ చేసి మార్చ్ నుంచి నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేసేదాన్ని. కానీ నేను ఒకే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను, ఏంటంటే ఇంట్లో ఖాళీగా ఉన్నాను కదా. సో ఇదైనా మనం చెప్తే అది నలుగురికైనా యూజ్ అవుతే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో, దానివల్ల నాకు వస్తుంది, పక్క వాళ్ళు కూడా ఎంతో కొంత నేర్చుకోగలుగుతారు అనే ఉద్దేశంతో అప్పుడు నేను ఎలాంటి మనీ అనేది ఆశించలేదు. సో అది నాకు వచ్చినా రాకపోయినా కూడా నాకు ఏం పర్వాలేదు. ఎందుకంటే నేను దీనికోసం నాకు వచ్చింది నేను చెప్పాను తప్ప దీనికోసం ఏం పెద్ద సెటప్ కానీ లేదంటే నేను ఎలాంటి మనీ అనేది కూడా ఖర్చు పెట్టలేదు. సో వచ్చినా రాకపోయినా నాకు హ్యాపీయే. అండ్ ఇప్పుడు 2K సబ్స్క్రైబర్స్ అంటే 2000 మందికి ఇది యూజ్ అవుతుంది, మన వీడియోస్ అనేవి చూస్తున్నారంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. స్టార్టింగ్ అయితే నేను 20 మెంబర్స్ చూసినా చాలని అనుకున్నాను. సో ఈ సక్సెస్ అంతా కూడా మీదే, మీ సపోర్ట్ వల్లే నాకు ఇంతవరకు మన జర్నీ అనేది స్టార్ట్ అయింది. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ముందు కూడా మన ఛానల్ ఇలాగే ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో వీడియోస్ అనేవి కొంచెం లేట్ అవుతున్నాయి, కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో కొంత సమయం తర్వాత నేను మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. ఇంకా మనం లేట్ చేయకుండా మై స్వీట్ మెమొరీస్ అనే లెసన్ అయితే చెప్పుకుందాం. So my sweet memories. It is summer. Santosh vacation has started. His family is going to Ramapuram, his grandfather's village. సో అది ఒక సమ్మర్ అంటే ఎండాకాలం. సంతోష్కి సెలవులు అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ ఒక సంతోష్ అనే పిల్లవాడు గురించి చెప్తున్నారు. హిస్ ఫ్యామిలీ ఈజ్ గోయింగ్ టు రామాపురం. సో వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడికి వెళ్తుంది అంటే రామాపురంలో ఉన్న వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి, అంటే వాళ్ళ తాతయ్య అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. He has the habit of writing a diary. Let's know his experiences in his own words. సో అతనికి ఒక డైరీ రాసే అలవాటు ఉందంట. అతను రాసిన డైరీలో ఏమున్నాయో మనం ఈరోజు చూద్దామని చెప్తున్నారు. April 24th. I am very eager to visit my grandparents' village. I will meet my grandparents and cousins. I have packed my clothes and toys. We are going to travel by a bus. I am so excited. సో వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళడానికి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాడంట. సో అక్కడ ఏంటంటే తాతయ్య అమ్మమ్మ మిగతా చుట్టాలందరినీ కూడా కలుస్తాడు కదా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. దానికి కావాల్సిన బట్టలు కానీ అలాగే బొమ్మలు అవన్నీ కూడా సర్దుకొని బస్ మీద వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. సో ఇదంతా అతనికి చాలా ఆనందంగా ఉంది. April 25th. Our journey started today. Luckily I got a seat near the window. సో April 25th వాళ్ళ జర్నీ అనేది స్టార్ట్ అయింది. అలాగే లక్కీగా అబ్బాయికి విండో సీట్ అనేది వచ్చిందంట. ద వెదర్ వాజ్ ప్లెజెంట్ ఇన్ ది మార్నింగ్. దేర్ వేర్ న్యూమరస్ ట్రీస్ విత్ ఎల్లో ఫ్లవర్స్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద రోడ్. సో మార్నింగే జర్నీ అనేది చాలా కూల్గా వెళ్తుందంట. అలాగే రోడ్కి మొత్తం చుట్టుపక్కలంతా కూడా ఎక్కువ, అంటే ఇక్కడ న్యూమరస్ మీన్స్ చాలా ఎక్కువ చెట్లు అనేవి ఉన్నాయి. సో ఆ చెట్లు ఏంటంటే ఎల్లో ఫ్లవర్స్ అనేవి ఉన్నాయంట. సో రోడ్డుకి అటు ఇటు కూడా ఆ చెట్లు ఎల్లో ఫ్లవర్స్తో నిండి ఉన్నాయి. దేర్ వేర్ మెనీ వైట్ క్రేన్స్ ఇన్ ది లష్ గ్రీన్ ప్యాడీ ఫీల్డ్స్. సో ఏవైతే పంట పొలాలు వరి పొలాలు అనేవి ఉన్నాయో వాటి మధ్య వైట్ క్రేన్స్ అనేవి ఉన్నాయని చెప్తున్నారు. లష్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఫ్రెష్గా, అంటే చాలా ఫ్రెష్గా ఉన్న వరి పొలాల్లో అనే అర్థం. ద స్కేర్ క్రోస్ వేర్ అరేంజ్డ్ టు స్కేర్ అవే ద బర్డ్స్ ఇన్ ది ఫీల్డ్స్. సో ఇక్కడ స్కేర్ క్రోస్ మీన్స్ ఏంటంటే దిష్టి బొమ్మలు అంటాం కదా. సో అవి ఏంటంటే పంట పొలాల్ని ఏవి పక్షుల నుంచి కూడా రక్షించడానికి యూజ్ చేస్తూ ఉంటారు. దేర్ వాజ్ లెస్ ట్రాఫిక్. ద విలేజ్ వాజ్ పీస్ఫుల్ విత్ ఫ్రెష్ ఎయిర్. సో అక్కడ ట్రాఫిక్ అనేది చాలా తక్కువగా ఉంది, మంచి ఎయిర్ అనేది వస్తుంది. I got off the bus and ran to my grandparents. They were delighted to see me. సో నేను బస్ దిగ్గానే, got off means దిగగానే,
సో బస్ దిగగానే నేను మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళని చూడగానే నాకు చాలా హ్యాపీ వేసింది, అది ఆనందంగా అనిపించింది అని చెప్తున్నారు. ద హౌస్ వాజ్ సరౌండెడ్ బై మెనీ బిగ్ ట్రీస్. సో వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉన్నదంటే చుట్టూ చాలా చెట్లతో నిండి ఉండి మధ్యలో వాళ్ళ ఇల్లు అనేది ఉన్నది. దేర్ వేర్ జాక్ ఫ్రూట్, మ్యాంగో, నీమ్, బనానా, పొమోగ్రనేట్ అండ్ కోకోనట్ ట్రీస్. సో చుట్టూ కూడా జాక్ ఫ్రూట్, మ్యాంగో, దానిమ్మ ఇవన్నీ చుట్టూ బోల్డెన్ చెట్లు అనేవి ఉన్నాయని చెప్తున్నాడు. ద మ్యాంగో ట్రీ వాజ్ హెవీలీ లాడెన్ విత్ ఫ్రూట్. సో ఇక్కడ లాడెన్ మీన్స్ ఏవైనా ఎక్కువ బరువు ఉన్నప్పుడు కిందకి వాలి ఉంటాయి కదా, సో అలా అనమాట. అంటే అక్కడ ఉన్న మామిడి పండ్లతో అది కిందకి వాలి ఉన్నది అని అర్థం. ఐ టేస్టెడ్ ది ఫస్ట్ మ్యాంగో ఆఫ్ ది సీజన్, ఇట్ వాజ్ సో టేస్టీ అండ్ జ్యూసీ. సో సమ్మర్ సీజన్లో వచ్చిన ఫస్ట్ మ్యాంగో తిను టేస్ట్ చేశాడు, అది చాలా బాగుందని చెప్తున్నాడు. తర్వాత April 26th చూస్తే ఐ వోకప్ ఎర్లీ టుడే, ఐ వెంట్ అవుట్ ఫర్ ఏ వాక్ ఇన్ ది మార్నింగ్. సో ఉదయాన్నే లెగ్గానే అతను సరదాగా ఎక్కడికి నడడానికి వెళ్ళాడు అనమాట. సో ద కూల్ బ్రీజ్ వాజ్ ప్లెజెంట్, ద కోకోనట్ పామ్స్ వేర్ స్వేయింగ్ లేజీలీ. ఇక్కడ స్వేయింగ్ అంటే ఏంటంటే నెమ్మదిగా ఊగడం అటు ఇటు. మై గ్రాండ్ ఫాదర్ వాజ్ బిజీ విత్ సమ్ ఫార్మర్స్ ఇన్ ది ఫీల్డ్. సో వాళ్ళ తాతయ్య మిగతా ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళతో మాట్లాడుతూ కొంచెం బిజీగా ఉన్నాడు. సమ్ ఆఫ్ దెమ్ వేర్ కటింగ్ ది క్రాప్స్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ వేర్ థ్రెషింగ్ ది పాడి. సో ఇక్కడ థ్రెషింగ్ అంటే ఏంటంటే నూర్పు చేయడం. ఏదైతే కోసిన వరి అనేది ఉంటుందో దాన్ని నూర్పిడి చేయడాన్ని థ్రెషింగ్ అంటారు. సో కొంతమంది వరిని కోస్తున్నారు, కొంతమంది నూర్పిడి చేస్తున్నారు. ద ఎయిర్ వాజ్ ఫిల్డ్ విత్ ది స్వీట్ సౌండ్ ఆఫ్ బర్డ్స్ ఆల్ ఓవర్ సింగింగ్ ఇన్ దేర్ స్వీట్ వాయిసెస్. సో అక్కడ ఎయిర్ అంతా కూడా ఏంటంటే ఆ ఏవైతే పక్షుల అరుపులు ఉన్నాయో సో దాంతో కూల్గా ఉన్నది అని చెప్తున్నారు. ద కుకోస్ సాంగ్ వాజ్ పర్హాప్స్ ది మోస్ట్ ఎన్చాంటింగ్. సో కుకోస్ అనేవి అరుస్తూ ఉంటాయి కదా, సో అవి ఏంటంటే వినడానికి చాలా ఆశ్చర్యం కలిగించేలా మంత్రముగ్ధుల్ని చేసేలాగా ఉన్నాయి అని చెప్తున్నారు. బై ద టైమ్ ఐ రీచ్డ్ హోమ్ డెలీషియస్ బ్రేక్ఫాస్ట్ వాజ్ రెడీ. సో ఇదంతా చూసుకొని నేను ఇంటికి వెళ్ళేసరికి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీగా ఉంది. ఐ ఫ్రెషన్డ్ అప్ అండ్ హ్యాడ్ ది టేస్టియస్ట్ బ్రేక్ఫాస్ట్. సో నేను ఫ్రెష్ అయ్యి ఆ యొక్క బ్రేక్ఫాస్ట్ని తిన్నాను. Meanwhile, a girl, Pallavi, our neighbor, came to our house and we played for a while. సో వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న ఒక అమ్మాయి, పల్లవి అనే అమ్మాయి తన దగ్గరికి వచ్చింది. వీళ్ళిద్దరూ కలిసి కాసేపు ఆడుకున్నారు. పల్లవి షోడ్ మీ హౌ టు ప్లే విత్ ఏ టైర్ అండ్ ఏ స్టిక్. సో పల్లవి అనే అమ్మాయి ఆ అబ్బాయికి నేర్పుతుంది. ఎవరికి అంటే సంతోష్కి. అలాగే టైర్ పట్టుకొని ఎలా ఆడాలి అనేది. వీ హ్యాపీలీ ర్యాన్ డౌన్ ది లేన్స్ బ్యాలెన్సింగ్ ది టైర్ విత్ ఏ స్మాల్ స్టిక్. షీ వాజ్ వెరీ ఈగర్ టు షో మీ ద విలేజ్. సో అక్కడ ఈ ఆట అనేది ఆడిపిస్తూ అలాగే చుట్టూ ఉన్న ఊరిని చూపించడానికి చాలా ఆతృతగా ఉండేదన్నమాట అమ్మాయి. టు టాక్ టు పల్లవీస్ ఫ్రెండ్స్ అమన్, పీటర్ అండ్ శృతి. అమన్ వాజ్ హెల్పింగ్ హిజ్ ఫాదర్ ఇన్ మిల్కింగ్ దేర్ కౌస్. సో అమన్ అనే అతను ఏం చేసేవాడంటే వాళ్ళ నాన్నగారికి పాలు తీయడంలో సహాయం చేస్తూ ఉండేవాడు. పీటర్ అండ్ శృతి వేర్ సిట్టింగ్ విత్ దేర్ గ్రాండ్ మదర్ బ్రేకింగ్ గ్రౌండ్నట్ పాట్స్ అండ్ పైలింగ్ దెమ్ నీట్లీ. సో ఇక్కడ పీటర్, శృతి అనే వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళ గ్రాండ్ మదర్తో కూర్చొని వేరుశనగ కాయలు ఉంటాయి కదా, సో ఇక్కడ గ్రౌండ్నట్ పాట్స్ మీన్స్ వేరుశనగ కాయలు అని అర్థం. సో ఆ వేరుశనగ కాయల్ని చిదగొట్టి వాటిని నీట్గా ఒలిచేవారు అనమాట, తొక్క తీసేవారు. లేటర్ దే వుడ్ టేక్ ది నట్స్ టు ది విలేజ్ మార్కెట్ టు సెల్ దెమ్. సో దాని తర్వాత వాళ్ళు అమ్మకానికి తీసుకెళ్తూ ఉండేవారు. ఐ హెల్ప్డ్ దెమ్ ఫర్ సమ్ టైమ్. సో ఈ అబ్బాయి వాళ్ళకి కూడా కొంతసేపు హెల్ప్ చేశాడంట. నెక్స్ట్ డే చూస్తే April 27th. టుడే మై మదర్ అండ్ మై ఆంట్ టుక్ మీ టు ది కెనాల్ ఫర్ ఏ బాత్. సో ఒక కెనాల్కి తీసుకువెళ్ళారంట తను స్నానం చేయడానికి. దేర్ వేర్ మెనీ చిల్డ్రన్ స్ప్లాషింగ్ అరౌండ్ ఇన్ ది కెనాల్. సో ఇక్కడ స్ప్లాషింగ్ అంటే ఏంటంటే నీటిపైన కొడుతూ కేరింతలు పెట్టుకుంటూ ఆడడం, సో అరవడం, దాన్ని స్ప్లాషింగ్ అంటారు. సో అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా నీటిలో కొడుతూ ఆడుకుంటూ ఉన్నారు. సమ్ బాయ్స్ వేర్ క్లైంబింగ్ టు ది టాప్ ఆఫ్ ది టాల్ టామరిన్ ట్రీ.
సో కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే పొడుగ్గా ఉన్న చింత చెట్టు అనేది ఎక్కి ఆడుతున్నారు. గర్ల్స్ వేర్ ప్లేయింగ్ హైడ్ అండ్ సీక్ నియర్ ది బిగ్ బనియన్ ట్రీ. సో అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే దగ్గరలో ఉన్న మర్రి చెట్టు దగ్గర హైడ్ అండ్ సీక్ అంటే దాగుడు మూతలు ఆడుతున్నారు. ఐ ప్లేడ్ ఫర్ సమ్ టైమ్ ఇన్ ది కూల్ వాటర్ బట్ ఐ కుడ్ నాట్ స్విమ్. సో నేను కాసేపు ఆ నీటిలో ఆడుకున్నాను, కానీ నేను స్విమ్ చేయలేదు, నాకు ఈత తెలియదు కాబట్టి నేను స్విమ్ చేయలేదు అని చెప్తున్నారు. సో ఐ సాట్ ఆన్ ఏ బిగ్ స్మూత్ రాక్ అండ్ వాచ్డ్ మై ఫ్రెండ్స్ స్విమ్మింగ్ లైక్ ఫిష్. సో అక్కడ ఉన్న నేను ఒక రాయి పైన కూర్చొని వాళ్ళు ఎలా స్విమ్ చేస్తున్నారో చూస్తూ ఉన్నానని చెప్పాడు. దే టాక్డ్ అండ్ లాఫ్డ్ ఏ లాట్ యాజ్ దే వాష్డ్ దేర్ క్లాత్స్ అండ్ డ్రైడ్ దేర్ వెట్ హెయిర్ ఇన్ ది సన్. సో వాళ్ళు మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, తర్వాత వాళ్ళ బట్టలు ఉతుక్కొని వాటిని ఎండలో ఆరబెట్టుకోవడం ఇవన్నీ చేశారనమాట. ద కెనాల్ వాజ్ సో క్లీన్ దట్ ఐ కుడ్ సీ ది పెబల్స్ అండ్ కలర్ఫుల్ ఫిష్ స్విమ్మింగ్ బై. సో అక్కడ కెనాల్ అనేది చాలా నీట్గా ఉంది. ఆ యొక్క నీటి అడుగునున్న పెబల్స్ మీన్స్ గులకరాళ్ళు. సో అక్కడ ఉన్న గులకరాళ్ళు కానీ అలాగే అక్కడ ఉన్న కలర్ చేపలు ఇవన్నీ కూడా ఈదడం అవన్నీ కూడా క్లారిటీగా కనిపిస్తున్నాయని చెప్తున్నాడు. ఐ లవ్ ద సీనరీ. సో ఆ సీనరీ తనకి చాలా బాగా నచ్చిందట. చూసారు కదా ఇక్కడ పిక్చర్ మనకి. అండ్ ఇంకా నెక్స్ట్ కనుక చూస్తే లాస్ట్ డే April 28th we returned home in the city. The trip to our grandparents' house was very enjoyable. సో తిరిగి వాళ్ళు మళ్ళీ సిటీకి వెళ్ళిపోయారు. అలాగే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇంటి దగ్గర బాగా ఎంజాయ్ చేశారు. దోస్ 3 days ఫ్లూ అవే సో ఫాస్ట్. సో అక్కడ ఉన్న 3 రోజులు కూడా చాలా ఫాస్ట్గా ఎగిరిపోయాయని చెప్తున్నాడు. ఐ రియలైజ్డ్ దట్ డ్యూరింగ్ మై స్టే ఐ నెయిదర్ వాచ్డ్ టెలివిజన్ నార్ ప్లేడ్ వీడియో మొబైల్ గేమ్స్. ఐఎమ్ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు మై నెక్స్ట్ విజిట్. సో తను ఏం తెలుసుకున్నాడంటే నేను టీవీ చూడడం కానీ లేకపోతే వీడియో గేమ్స్ ఇలాంటివి మొబైల్ గేమ్స్ ఆడకుండా నెక్స్ట్ మళ్ళీ ఇలాంటి వెకేషన్ అనేది ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు మళ్ళీ ఆ ఊరు వెళ్దామా అని ఎదురు చూసానని చెప్తున్నాడు. సో అది మనకి ఈ లెసన్కి సంబంధించి మై స్వీట్ మెమొరీస్. సో ఇందులో ఉన్న గ్లాసరీ కనుక చూస్తే వెకేషన్ మీన్స్ హాలిడే, ఎగ్జైటెడ్ అంటే థ్రిల్డ్ ఆనందంగా ఫీల్ అవ్వడం, న్యూమరస్ మీన్స్ మెనీ అంటే చాలా, లష్ అంటే ఫ్రెష్ తాజాగా, స్కేర్ క్రో ఏ హ్యూమన్ లైక్ ఆబ్జెక్ట్ ఇన్ ఓల్డ్ క్లాత్స్. సో దిష్టి బొమ్మ. లాడన్ వెయిటెడ్ డౌన్ విత్ ఎ లోడ్ ఏదైనా బరువు ఉన్నప్పుడు కిందకి వాలడం. స్వేయింగ్ మూవ్ ఆర్ కాజ్ టు మూవ్ స్లోలీ. థ్రెషింగ్ సెపరేటింగ్ గ్రెయిన్ అంటే వేరు చేయడం, నూర్పిడి చేయడం అని చెప్పాను కదా అది. స్ప్లాషింగ్ మీన్స్ సౌండ్ మేడ్ బై సంథింగ్ స్ట్రైకింగ్ ఇంటూ వాటర్ పైన కొడుతూ ఆడడం. పెబల్స్ స్మాల్ స్మూత్ అండ్ రౌండ్ స్టోన్స్ అంటే నీటి ప్రవాహానికి అవి కొన్ని రాళ్ళు కనుక మీరు చూస్తే రౌండ్గా తయారవుతూ ఉంటాయి కదా, సో వాటిని మ్యాక్సిమం పెబల్స్ అని అంటారు. గులకరాళ్ళు అన్న మీనింగ్ కూడా మనకి వస్తుంది. దాని తర్వాత మనకి క్వశ్చన్స్ ఇచ్చాడు. దాని తర్వాత కనుక చూస్తే చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ రైట్ ద కరస్పాండింగ్ లెటర్స్ ఇన్ ది బ్రాకెట్స్. సో సంతోష్ వెంట్ టు డాష్. ఏ రామాపురం, బి కృష్ణాపురం, రంగాపురం. సో సంతోష్ అనేవారు ఎక్కడికి వెళ్ళారు అంటే రామాపురం వెళ్ళారు. ద పాడీ ఫీల్డ్స్ వేర్ డాష్ ఇన్ కలర్. సో వరి పొలాలు అనేవి మనకి ఏ కలర్లో ఉంటాయి, గ్రీన్ కలర్లో. సో గ్రీన్. డాష్ హెల్ప్డ్ హిజ్ ఫాదర్ ఇన్ మిల్కింగ్ ది కౌస్. సో పాలు తీయడంలో, ఆవు యొక్క పాలు తీయడంలో ఎవరెవరికి హెల్ప్ చేసేవారు అంటే అమన్ అనే అతని యొక్క తండ్రికి హెల్ప్ చేస్తూ ఉండేవారు. ద గర్ల్స్ వేర్ ప్లేయింగ్ నియర్ ఏ డాష్ ట్రీ. సో గర్ల్స్ అనేవాళ్ళు ఏ ట్రీకి దగ్గరలో ఆడుకున్నారు అంటే బనియన్ ట్రీ అంటే మర్రి చెట్టు. నెక్స్ట్ చూస్తే సంతోష్ రిటర్న్డ్ హోమ్ ఆన్ డాష్. సో సంతోష్ మళ్ళీ ఎప్పుడు రిటర్న్ అయ్యాడు అంటే April 28th. ఇవన్నీ కూడా మనకి లెసన్లో ఉన్న బిట్సే. నెక్స్ట్ ఇంకా మనకి వొకాబులరీలో కనుక చూస్తే లెట్స్ రీవిజిట్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద రీడింగ్ టెక్స్ట్. ఐ గాట్ ఏ సీట్ నియర్ ది విండో. సో అక్కడ నియర్ కింద మనకి అండర్లైన్ చేశాడు. అలాగే ఐ హ్యావ్ టేస్టెడ్ ది ఫస్ట్ మ్యాంగో ఆఫ్ ది సీజన్. సో ఫస్ట్ కింద మనకి అండర్లైన్ చేయడం జరిగింది. ద ఆపోజిట్ వర్డ్స్ ఫర్ ది అండర్లైన్డ్ వర్డ్స్ ఆర్ ఫార్ అండ్ లాస్ట్.
సో ఇక్కడ నియర్కి, ఫార్, ఫస్ట్కి, లాస్ట్ అనేవి ఆపోజిట్ వర్డ్స్ అని చెప్తున్నారు. సచ్ వర్డ్స్ విచ్ గివ్ ది ఆపోజిట్ మీనింగ్స్ ఆర్ కాల్డ్ యాంటోనియమ్స్. సో ఇక్కడ ఏవైతే ఒక వర్డ్కి ఆపోజిట్ మీనింగ్ అనేది ఇస్తుందో వాటిని మనం యాంటోనియమ్స్ అని అంటాము అని చెప్తున్నారు. హియర్ ఆర్ సమ్ యాంటోనియమ్స్ ఫర్ యూ టు అండర్స్టాండ్. సో ఇక్కడ కొన్ని ఆపోజిట్ వర్డ్స్ అనేవి మనకి ఇచ్చాడు, అవి చూద్దాం. లెస్, మోర్. లెస్ అంటే తక్కువ, మోర్ అంటే ఎక్కువ. ఫ్రెష్ అంటే తాజా, స్టేల్ అంటే తాజాగా లేని, వాడిపోయిన అలాంటిది. బ్యూటిఫుల్ అందమైన, అగ్లీ అంటే అందవికారం. హార్డ్, సాఫ్ట్. థిక్, థిన్. నారో, బ్రాడ్. సో ఈ విధంగా ఆపోజిట్ వర్డ్స్ పైన కూడా మనకి అంటే ఈ యాంటోనిమ్స్, సినోనిమ్స్ అనేవి కూడా మనకి డిఎస్సిలో ఖచ్చితంగా వచ్చే టాపిక్సే. తర్వాత ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, వీటికి మనకి ఆపోజిట్ వర్డ్స్ అనేవి రాయమన్నాడు. ఇక్కడ చూస్తే స్టార్టెడ్, అలాగే ఎండెడ్. స్టార్ట్ అవ్వడం, స్టార్ట్, ఎండ్. ప్లెజెంట్, ప్లెజెంట్కి అన్ప్లెజెంట్ అనేది ఆపోజిట్ వర్డ్ అవుతుంది. సో ప్లెజెంట్, అన్ప్లెజెంట్. క్లీన్, డర్టీ. క్లీన్ అంటే శుభ్రంగా ఉండడం, డర్టీ అంటే మురికిగా ఉండడం. స్మూత్, రఫ్. అలాగే డెలీషియస్, డెలీషియస్ అంటే ఏంటి, రుచికరమైన అని అర్థం. అలాగే బ్లాండ్, బ్లాండ్ అంటే ఏంటి, రుచి లేని. ఆర్ ఇన్ఎడిబుల్, ఇన్ఎడిబుల్ అంటే తినడానికి పనికిరాని అని అర్థం, లేకపోతే డెలీషియస్ అంటే రుచికరమైన. ఆర్ టేస్ట్లెస్, టేస్ట్లెస్ అనేది కూడా మనకి ఆపోజిట్ వర్డ్ కింద మనం దీన్ని యూస్ చేయొచ్చు. అలాగే ఇక్కడ టేస్టీ, టేస్టీకి ఆపోజిట్ వర్డ్ టేస్ట్లెస్ ఆర్ ఇన్ఎడిబుల్, ఏదైనా మనం రాసుకోవచ్చు అన్నమాట. సో ఇవి మనకి ఆపోజిట్ వర్డ్స్కి సంబంధించి. నెక్స్ట్ కనుక మనం చూస్తే ఇక్కడ మనకి కొన్ని మామూలుగా మైండ్ మ్యాపింగ్ టైపే ఇచ్చాడు. విలేజ్కి మనకి ఏవేవి అక్కడ లెసన్లో ఇచ్చాడో అలాంటివి. సో ఇక్కడ విలేజ్ అనగానే గ్రీన్ ఫీల్డ్స్, అలాగే కెనాల్ రాసుకోవచ్చు, మనం ట్రీస్ రాసుకోవచ్చు, కోకోనట్ పామ్స్ రాసుకోవచ్చు, గ్రౌండ్ నట్స్ ప్లాంట్స్, ఇలాంటివి ఏమన్నా మనకి ఏవైతే లెసన్కి సంబంధించి ఉన్నాయో అవన్నీ మనం ఇక్కడ రాసుకుంటాం. సో నెక్స్ట్ యాక్టివిటీ 5లో గ్రామర్ పార్ట్లో కనుక చూసినట్టయితే రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కేర్ఫుల్లీ అన్నాడు. దేర్ ఈజ్ నో వన్ అట్ హోమ్ అండ్ నథింగ్ ఈజ్ దేర్ టు డూ. ఇట్ ఈస్ వెరీ బోరింగ్. లెట్స్ గో అవుట్ అండ్ డూ సంథింగ్. పల్లవి సెడ్ టు సంతోష్. సో ఇక్కడ నో వన్, నథింగ్, సంథింగ్ కింద మనకి అండర్లైన్ అయితే కనిపిస్తుంది. ఇన్ ది అబౌవ్ సెంటెన్సెస్ ద అండర్లైన్డ్ వర్డ్స్ నో వన్, నథింగ్ అండ్ సంథింగ్ డు నాట్ రిఫర్ టు ఎనీ స్పెసిఫిక్ పర్సన్ ఆర్ థింగ్. సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ ఇండెఫినెట్ ప్రొనౌన్స్. సో ఇక్కడ నో వన్, నథింగ్, సంథింగ్ అనేవి స్పెసిఫిక్గా ఒక పర్సన్ని తెలియచేయట్లేదు. సో ఒకరి గురించి కానీ, ఒక పర్సన్ లేకపోతే ఒక థింగ్, ఏదైనా పర్టికులర్గా ఒకరి గురించి తెలియచేయట్లేదు. అలాంటి వర్డ్స్ని మనం ఏమంటామంటే ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అని అంటామని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దీస్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ టు టాక్ అబౌట్ పీపుల్, ప్లేసెస్ ఆర్ థింగ్స్ వితౌట్ సేయింగ్ ఎగ్జాక్ట్లీ హూ, వేర్ ఆర్ వాట్ దే ఆర్. సో ఈ యొక్క ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అనేవి మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం ఎవరైతే మనుషుల గురించి కానీ, ఏవైనా ప్లేసెస్ గురించి కానీ, ఏవైనా వస్తువుల గురించి కానీ మాట్లాడేటప్పుడు అవి పర్టికులర్గా ఇది ఈ ప్లేస్, లేకపోతే ఈ వస్తువు, లేకపోతే ఈ మనిషి అని పర్టికులర్గా తెలియచేయలేనప్పుడు ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అనేవి యూజ్ చేస్తామని చెప్తున్నారు. సో ఇక్కడ కనుక చూస్తే హియర్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ రిఫరింగ్ టు పీపుల్, ప్లేసెస్ అండ్ థింగ్స్. సో ఇక్కడ పీపుల్లో అనుకో ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అనేవి మనకి ఏ విధంగా ఉంటాయి అంటే ఎనీ వన్, ఎనీబడి, ఎవ్రీ వన్, ఎవ్రీబడి, నో వన్, నోబడి, సమ్ వన్, సంబడి. ఇవన్నీ కూడా మనం ఏంటి ఇండెఫినెట్ ప్రొనౌన్స్లో ఒక పర్సన్ గురించి మనం చెప్పాలనుకుంటే ఇవి యూజ్ చేస్తాం. అలా కాకుండా ప్లేసెస్ గురించి తెలియచేయాలంటే ఎనీవేర్, ఎవ్రీవేర్, నోవేర్, సమ్వేర్, ఈ విధంగా తెలియజేస్తాం. అలాగే థింగ్స్ విషయానికి వస్తే ఎనీథింగ్, ఎవ్రీథింగ్, నథింగ్, సంథింగ్, ఇవన్నీ కూడా మనం థింగ్స్ని యూజ్ చేయడానికి యూజ్ చేసే, అంటే థింగ్స్ని తెలియజేయడానికి యూజ్ చేసే ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అనమాట. సో ఇక్కడ చూడండి మనకి నౌ కంప్లీట్ ది సెంటెన్సెస్ చూజింగ్ వన్ ఆఫ్ ది వర్డ్స్. సో ఇక్కడ మనకి బ్లాంక్ ఇచ్చి
ఆప్షన్స్ అనేవి ఇచ్చాడు, మనల్ని ఫిల్ చేయమన్నాడు. ఐ లాస్ట్ మై వాచ్, ఐ హ్యావ్ లుక్డ్ ఫర్ ఇట్ డాష్. సో ఇక్కడ ఎవ్రీవేర్ అంటే ప్రతి చోట, ఎనీవేర్ అంటే మనకి ప్రతి దిక్కులా అనే అర్థమే వస్తుంది. నౌవేర్ అంటే నౌ హియర్ అంటే ఇక్కడ అని అర్థం వస్తుంది. సో ఇక్కడ ఎవ్రీవేర్ అనగానే మనకి ప్రతి చోట అనే అర్థం, ఎనీవేర్ అనగానే ఎక్కడైనా అనే అర్థం వస్తుంది. అది కూడా అంటే ఏదైనా ఏ ప్లేస్లో అయినా అని. నౌ హియర్ అంటే ఇక్కడ అని. సో ఐ లాస్ట్ మై వాచ్, ఐ హ్యావ్ లుక్డ్ ఫర్ ఇట్. నేను నా వాచ్ని పోగొట్టుకున్నాను, దానికోసం నేను నార్మల్గా మనం తెలుగులో మాట్లాడుకుంటే దానికోసం నేను ప్రతి చోట వెతుకుతున్నాను అని అంటాం. సో ఇక్కడ ప్రతి చోట అంటే ఏంటి మనకి ఎవ్రీవేర్. సో ఎవ్రీవేర్ అనేది మనకి ఇక్కడ బ్లాంక్లో అయితే రావడం జరుగుతుంది. అలాగే సెకండ్ వన్ కనుక చూస్తే డాష్ బ్రోక్ ది విండో. సో ఇక్కడ నథింగ్ కానీ మనం యూస్ చేయం, ఎవ్రీవేర్ అనేది మనం యూస్ చేయం. ఎందుకంటే ఇక్కడ విండోని ఎవరు పగలగొడతారు, ఎవరో ఒక వ్యక్తి పగలగొడతారు. సో ఇక్కడ నథింగ్ ఎవ్రీవేర్ అనేది మనకి పర్సన్ అయితే తెలియచేయట్లేదు. ఇక్కడ సమ్వన్ అనేది మాత్రమే ఇండిఫినిట్ ప్రొనౌన్లో ఒక పర్సన్ గురించి మనం రిఫర్ చేసేటప్పుడు యూస్ చేస్తాం సమ్వన్ అనేది, పైన ఇచ్చిన బాక్స్ ఆధారంగా అయితే. సో అందుకని ఇక్కడ సమ్వన్ బ్రోక్ ది విండో. సో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి విండోని బ్రేక్ చేశాడని అర్థం. అలాగే ఇట్స్ ఏ సీక్రెట్, డోంట్ టెల్ డాష్. సో ఎనీవన్, సంథింగ్, నో వన్. సో ఇక్కడ సంథింగ్ అనేది మనకి థింగ్స్ని తెలియచేస్తుంది కాబట్టి కాదు. ఇట్స్ ఏ సీక్రెట్ అన్నాడు. సో అది ఒక సీక్రెట్, నువ్వు ఎవరికి చెప్పకు అంటే అక్కడ ఎవరికి అంటే అక్కడ ఒక పర్సన్నే మనం రెఫర్ చేయాలి. సో ఎనీవన్ కానీ నో వన్ కానీ మనం ఇక్కడ యూజ్ చేయాలి. ఇట్స్ ఏ సీక్రెట్, డోంట్ టెల్ ఎనీవన్. సో ఎవరికి కూడా నువ్వు చెప్పకు అని మనం అంటాం కాబట్టి ఇక్కడ ఎనీవన్ అనేది యూజ్ చేస్తాం. ఇంకా నెక్స్ట్ ఫోర్త్ వన్ కనుక చూస్తే ఐ ఆమ్ లుకింగ్ ఫర్ మై గ్లాసెస్, ఐ కాంట్ ఫైండ్ దెమ్. ఇక్కడ ఎవ్రీథింగ్ ఇచ్చాడు, ఎనీవేర్ ఇచ్చాడు, సంథింగ్ ఇచ్చాడు. సంథింగ్ అనేది ఏంటి, మనం ఇక్కడ మనకి పైన ఇచ్చిన టేబుల్ ప్రకారం థింగ్స్ని. ఇక్కడ ఏమంటున్నాడు, అతని యొక్క గ్లాసెస్ ఎక్కడ పెట్టాడో అని అనుకుంటున్నాడు కాబట్టి అంటే అదేంటి ఒక ప్లేస్ని రిఫర్ చేస్తున్నాడు. సో ప్లేస్లో మనకి ఇక్కడ ఏమున్నాయి, ఎనీవేర్, ఎవ్రీవేర్, నౌ హియర్, సమ్వేర్ అనేది ఉన్నాయి. ఇక్కడ మనకి ఎవ్రీథింగ్ అనేది సంథింగ్ అనేది మనం యూజ్ చేయం, ఎందుకంటే అవి మనకి థింగ్స్ని గురించి తెలియచేస్తున్నాయి కాబట్టి. ఇక్కడ ప్లేస్ మనకి కావాలి కాబట్టి ఎనీవేర్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ మీనింగ్ ఎలా వస్తుందంటే ఐ ఆమ్ లుకింగ్ ఫర్ మై గ్లాసెస్. సో నేను నా గ్లాసెస్ని వెతుకుతున్నాను. ఐ కాంట్ ఫైండ్ దెమ్ ఎనీవేర్ అంటే అవి నాకు ఎక్కడా కూడా, నేను ఎంత వెతికినా ఎక్కడా కూడా నాకు కనిపించలేదు. సో ఎనీవేర్ అంటే ఎక్కడా కూడా అని అర్థం. సో ఇక్కడ మనకి ఎనీవేర్ అనేది వస్తుంది. ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ డిఫికల్ట్, డాష్ నోస్ ది ఆన్సర్. సో సంథింగ్ అనేది థింగ్స్, ఇక్కడ డాష్ నోస్ ది ఆన్సర్ అంటే వస్తువులకి తెలియదు కదా ఆన్సర్, మనుషులకే కదా తెలుస్తుంది. సో అక్కడ మనం ఒక పర్సన్ని రిఫర్ చేయాలి. అంటే ఇక్కడ ఎనీవేర్ అనేది ప్లేస్ని తెలియచేస్తుంది, సంథింగ్ అనేది ఒక థింగ్ని తెలియచేస్తుంది. ఇక్కడ నోబడీ అనేది మాత్రమే ఒక పర్సన్ని రిఫర్ చేస్తుంది. సో ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ డిఫికల్ట్, నోబడీ నోస్ ద ఆన్సర్. సో ఆ ప్రాబ్లం అనేది చాలా కష్టంగా ఉంది, ఎవ్వరు కూడా దానికి ఆన్సర్ కనుక్కోలేకపోతున్నారు అని అర్థం. సో ఈ విధంగా మనం ఇండెఫినిట్ ప్రొనౌన్ని యూజ్ చేస్తాం. సో మీకు ఈ టేబుల్ అనేది గుర్తుంటే అది పీపుల్నా, ప్లేస్నా, థింగ్నా అనేది గుర్తున్నట్టయితే ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్ కనుక చూస్తే యాక్టివిటీ 6, లెట్స్ రీవిజిట్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ది లెసన్. అవర్ జర్నీ స్టార్టెడ్ టుడే. పల్లవి షోవుడ్ మీ హౌ టు ప్లే విత్ ఇట్ టైరెండ్ ఏ స్టిక్. సో ఇక్కడ స్టార్టెడ్, షోవుడ్ కింద అండర్లైన్ అయితే చేయడం జరిగింది. ఇన్ ది అబౌవ్ సెంటెన్సెస్ ద అండర్లైన్డ్ వర్డ్స్ ఆర్ ది పాస్ట్ ఫార్మ్స్ ఆఫ్ ది వెర్బ్స్ స్టార్ట్ అండ్ షో రెస్పెక్టివ్లీ. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ స్టార్టెడ్, షోవుడ్ అనేది స్టార్ట్, షో అనే పదాలకి పాస్ట్ ఫార్మ్స్ అనేవి చెప్తున్నాడు. The above actions really took place and the speaker expressed the same using the above past forms of the verb. సో వాటిని పాస్ట్ జరిగిపోయిన వాటిగా వాటిని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. బట్ సమ్టైమ్స్
వీ నీడ్ టు ఎక్స్ప్రెస్ సర్టెన్ యాక్షన్స్ దట్ డిడ్ నాట్ టేక్ ప్లేస్. సో కొన్ని సందర్భాల్లో అవి జరగలేనట్టు కూడా మనం చెప్పాల్సి ఉంటుంది అని చెప్తున్నాడు. సో ఇక్కడ చూడండి, ఇట్ రెయిన్డ్ ఎస్టర్డే. సో నిన్న వర్షం పడింది అని అర్థం. ఇట్ డిడ్ నాట్ రెయిన్ ఎస్టర్డే. నిన్న వర్షం పడలేదు. అంటే ఇక్కడ మనకి పాస్ట్ ఫామ్లో జరిగిపోయిన పనిని మనం చెప్తున్నాం, జరగలేని పనిని చెప్తున్నాం. సో ఇక్కడ రెయిన్డ్ అనేది రెయిన్కి పాస్ట్ ఫామ్. డిడ్ నాట్ రెయిన్ అనేది మనం ఎలాగ నెగిటివ్ సెన్స్ని తెలియచేసేటప్పుడు చెప్తున్నాం. అయితే ఇక్కడ వెర్బ్లో కనుక మనం చూస్తే రెయిన్డ్ అనేది పాస్ట్ ఫామ్లో ఉంది. మనం నెగిటివ్ సెన్స్లో చెప్పేటప్పుడు ఇక్కడ రెయిన్ అనేది మనకి నార్మల్ ఫామ్లో మనకి ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, ద నెగిటివ్ ఆఫ్ ది వెర్బ్ ఫామ్ రెయిన్డ్ ఈజ్ రిటన్ యాజ్ డిడ్ నాట్ రెయిన్. సో మనం ఒక పని జరగలేదు పాస్ట్లో అని చెప్పేటప్పుడు మనం డిడ్ నాట్ అనేది యూజ్ చేసి వెర్బ్ యొక్క ఫస్ట్ రూపమే మనం యూజ్ చేస్తామని ఇక్కడ మనకి అయితే అర్థం అవ్వాలి. ఇక్కడ డిడ్ నాట్ రెయిన్ అంటే డిడ్ ప్లస్ నాట్ ప్లస్ రెయిన్ అని అర్థం. అలాగే డిడ్ంట్ రెయిన్ అని అంటే కాంట్రాక్టెడ్ ఫామ్లో కూడా మనం రాసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఐ గాట్ యువర్ లెటర్. సో నాకు నీ లెటర్ అనేది అందింది. ఐ డిడ్ నాట్ గెట్ యువర్ లెటర్. ఇక్కడ సింపుల్ పాస్ట్ నెగిటివ్లో కనుక చూస్తే డిడ్ నాట్ అనేది యాడ్ అయింది. అలాగే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ పాస్ట్ ఫామ్ ఇచ్చాడు, ఇక్కడ వెర్బ్ ఎలా అయితే ఉంటుందో ఫస్ట్లో మనకి అలానే ఇవ్వడం జరిగింది. ప్రతిదీ కూడా అంతే. అమన్ హెల్ప్డ్ హిస్ ఫాదర్. అమన్ డిడ్ నాట్ హెల్ప్ హిస్ ఫాదర్. శృతి లెర్న్డ్ హెర్ లెసన్స్. శృతి డిడ్ నాట్ లెర్న్ హెర్ లెసన్స్. The lion killed the mouse. The lion did not kill the mouse. We saw a movie last week. So saw. We did not see a movie last week. సో ఇక్కడ మనకి అర్థం అవ్వాల్సింది ఒక్క పాయింటే. ఏదైనా మనం పాస్ట్లో చెప్పేటప్పుడు వెర్బ్ అనేది పాస్ట్లో యూస్ చేస్తాం. అదే పాస్ట్లో ఆ పని జరగలేదు అంటే నెగిటివ్లో మనం తెలియజేయాలి అనుకున్నప్పుడు వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామే యూజ్ చేస్తామని ఇక్కడ అర్థం అవ్వాలి. సో ఇక్కడ మనకి ఇచ్చాడు, మనం చేద్దాం. ద బర్డ్ ఫ్లూ అంటే ఇక్కడ ఫ్లూ అనేది ఏంటి, ఫ్లైకి ఫాస్ట్ ఫామ్. సో ఇక్కడ ద బర్డ్ డిడ్ నాట్ ఫ్లై. సో డిడ్ంట్ ఫ్లై అనేది మనం రాస్తాం. సో ద బర్డ్ డిడ్ంట్ ఫ్లై అనేది. అలాగే హీ సోల్డ్ ద కార్ అంటే హీ డిడ్ంట్ సెల్ ద కార్. సోల్డ్ అనేది సెల్కి పాస్ట్ ఫామ్ కాబట్టి హీ డిడ్ంట్ సెల్ ద కార్. అలాగే షీ లాస్ట్ హెర్ బ్యాగ్. షీ డిడ్ంట్ లాస్ హెర్ బ్యాగ్. ఇక్కడ లాస్ట్కి లూజ్ అనేది మనకి నార్మల్ ఫామ్ అవుతుంది. అలాగే ద ట్రైన్ లెఫ్ట్ ది స్టేషన్. ద ట్రైన్ డిడ్ నాట్ లీవ్ ది స్టేషన్. సో లెఫ్ట్ అనేది లీవ్కి పాస్ట్ ఫామ్ కాబట్టి. అలాగే ఐ సాంగ్ ఏ సాంగ్. సో ఐ డిడ్ నాట్ సింగ్ ఏ సాంగ్. సాంగ్ అనేది సింగ్కి పాస్ట్ ఫామ్ కాబట్టి ఐ డిడ్ నాట్ సింగ్ ఏ సాంగ్. సో ఈ విధంగా మనం పాస్ట్ టెన్స్లో చెప్పేటప్పుడు నెగిటివ్లో చెప్పేటప్పుడు డిడ్ నాట్ ప్లస్ V1 అనేది యూజ్ చేస్తామని ఇక్కడ మనకి అర్థం అవ్వాలి. అలాగే ఇక్కడ మనకి ఒక యాక్టివిటీ ఇచ్చాడు, చూద్దాం. పల్లవి హ్యాజ్ ఎ లిస్ట్ ఆఫ్ థింగ్స్ టు కంప్లీట్ బై లాస్ట్ మండే. లాస్ట్ మండే అంటే మనకి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి అంటే పాస్ట్లో ఇప్పుడు మనం చెప్పాలి. బట్ టుడే ఈజ్ థర్స్డే. షీ కంప్లీటెడ్ సమ్ అండ్ డిడ్ నాట్ కంప్లీట్ సమ్. సో ఇక్కడ టిక్ మార్క్ చేసినవి కంప్లీట్ చేసినవి, ఇంటూ మార్క్ పెట్టినవి కంప్లీట్ చేయలేనివి అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి, మనకి ఇప్పుడు కంప్లీట్ అయిన వాటిని మనం ఎలా చెప్పాలి, కంప్లీట్ అవ్వలేని వాటిని ఎలా చెప్పాలి అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ చూస్తే ఫినిష్డ్ హోంవర్క్ అంటే పల్లవి ఫినిష్డ్ హెర్ హోంవర్క్. సో అది జరిగింది పాస్ట్లో. ఇక్కడ మేక్ నోట్స్ అనేది జరగలేదు, అది మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం, పల్లవి డిడ్ నాట్ మేక్ హెర్ నోట్స్ అనేది రాస్తాం. సో ఇక్కడ వెర్బ్ మేక్ అనేది ఉంది కాబట్టి మామూలుగా కూడా మనకి మేక్ కాబట్టి మేక్ అనేది రాస్తాం. సో పల్లవి డిడ్ నాట్ మేక్ హెర్ నోట్స్. డిడ్ నాట్ అనేది ఎందుకు యూస్ చేస్తాం, చేయలేదు కాబట్టి.
నెక్స్ట్ పని చేసింది. అంటే పల్లవి డ్రూ డయాగ్రామ్స్ అని అంటాం. అంటే ఇక్కడ కంప్లీట్ చేసింది. అంటే డ్రా అనేది మనకి నార్మల్ ఫామ్, డ్రూ అనేది పాస్ట్ ఫామ్ కాబట్టి సెకండ్ పాస్ట్ ఫామ్ అనేది మనం యూస్ చేస్తాం. సో పల్లవి డ్రూ డయాగ్రామ్స్ అనేది అంటాం. అలాగే థర్డ్ వన్ చూస్తే పల్లవి పాలిష్డ్ హెర్ షూస్. సో అది కూడా కంప్లీట్ అయింది కాబట్టి పాస్ట్లో మనం చెప్పాం. అలాగే ఫోర్త్ వన్ చూస్తే అది కంప్లీట్ అవ్వలేదు, అంటే నెగిటివ్ సెన్స్లో మనం చెప్పాలి. పల్లవి డిడ్ నాట్ బై హెర్ రిబ్బన్స్. సో ఇక్కడ బై ఫస్ట్ ఫామ్లో ఉంది కాబట్టి మనం ఇంకా చేంజ్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ రాసామంటే పల్లవి డిడ్ నాట్ బై హెర్ రిబ్బన్స్. అండ్ ఫిఫ్త్ వన్ చూస్తే అది కూడా మనకి వర్క్ అవ్వలేదు, అంటే అది కూడా నెగిటివ్ సెన్స్లోనే చెప్పాలి. పల్లవి డిడ్ నాట్ ప్రిపేర్ ఏ రిపోర్ట్. సో ఇక్కడ ప్రిపేర్ ఫస్ట్ ఫామ్లో ఉంది కాబట్టి మనం ఫస్ట్ ఫామ్లో యాజ్ ఇట్ ఈజ్గా చెప్పేస్తాం. సో ఇక్కడ అది మనకి ఆన్సర్. సో నేను ఓరల్గా చెప్పేస్తున్నాను, అది మీరు ఏదైనా ఒక నోట్స్లో రాసుకుంటే మంచిది. సో అది మనకి గ్రామర్కి సంబంధించి. ఇక్కడ మనకి లెటర్ రైటింగ్ గురించి ఇచ్చాడు, అది నార్మల్ లెటర్ రైటింగ్ గురించి, అది మీరు చూడండి. సో పీడిఎఫ్లు అనేవి మళ్ళీ అడుగుతున్నారు. నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది చేశాను, కొత్త టెక్స్ట్ బుక్స్ వచ్చేసాయి అనే ఒక వీడియో చేశాను. దాని కింద ప్రతి టెక్స్ట్ బుక్కి కూడా లింక్ అనేది ఉన్నది, దాని ద్వారా మీరు టెక్స్ట్ బుక్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు డౌట్స్ ఉన్నప్పుడు ఆ పీడిఎఫ్లోకి వెళ్ళి ఒకసారి చూసుకోవచ్చు. ఒకవేళ ఏవైనా అందులో మిస్ అయిన ఉంటే నాకు కామెంట్లో చెప్తే నేను అవి కూడా పీడిఎఫ్ రూపంలో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇంకా చూస్తే పారాగ్రాఫ్ రైటింగ్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఈ పారాగ్రాఫ్ రైటింగ్ అనేది కొంచెం హయ్యర్ క్లాసెస్కి వెళ్ళే కొద్ది ఈ డిగ్రీ ఇలాంటి వాటిల్లో మనకి ఎక్కువగా యూజ్ అనేది ఉంటుంది పారాగ్రాఫ్ రైటింగ్ గురించి. సో ఇక్కడ చూస్తే పారాగ్రాఫ్ అనేది ఇచ్చాడు. ఏ పారాగ్రాఫ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ దట్ టెల్స్ అస్ అబౌట్ ఏ సింగిల్ ఐడియా. పారాగ్రాఫ్ అనేది ఏం తెలియచేస్తుందంటే కొన్ని సెంటెన్సెస్ కలయిక పారాగ్రాఫ్ అనేది. అయితే ఒక సింగిల్ ఐడియా గురించే, ఒక పర్టికులర్ విషయం గురించే కొన్ని గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ కలిపి ఉండే వాటిని పారాగ్రాఫ్ అంటామని ఇక్కడ మనకి చెప్తున్నాడు. అయితే పారాగ్రాఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఏ పారాగ్రాఫ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ టాపిక్ సెంటెన్స్ దట్ టెల్స్ ది రీడర్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ఏ పారాగ్రాఫ్. సో పారాగ్రాఫ్ ఏం చెప్తుందంటే ఏ విషయం గురించి, అసలు ఏదైనా ఒక పర్టికులర్ విషయం గురించి కాబట్టి ద మెయిన్ ఐడియా అనేది తెలియచేస్తుంది, దాని యొక్క ముఖ్యమైన ఐడియా అనేది తెలియచేస్తుందని చెప్తున్నాడు. అలాగే సపోర్టింగ్ డీటెయిల్స్ దట్ గివ్ డీటెయిల్స్ అబౌట్ ది మెయిన్ ఐడియా. సో మెయిన్ ఐడియాకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనం స్వచ్ఛ భారత్ అనేది ఒక టాపిక్ తీసుకున్నాం. సో స్వచ్ఛ భారత్ అనేది మనకి పారాగ్రాఫ్లో మెయిన్ ఐడియా. ఆ మెయిన్ ఐడియాకి సంబంధించిన డీటెయిల్స్, అంటే అది ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు స్వచ్ఛ భారత్ అంటే ఏంటి, అలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకి దాన్ని సపోర్ట్ చేస్తూ మనం ఇచ్చే డీటెయిల్స్ అనమాట. అలాగే థర్డ్ వన్ కనుక చూస్తే ఏ కన్క్లూడింగ్ సెంటెన్స్ దట్ బ్రింగ్స్ ది పారాగ్రాఫ్ టు ఏ క్లియర్ ఎండ్. సో చివరిగా మనకి అసలు స్వచ్ఛ భారత్ అనేది ఎందుకు స్టార్ట్ చేశారు, సో దాని యొక్క థీమ్ ఏంటి అనేది ఒక సెంటెన్స్లో మనం రాసామనుకోండి, అదేంటి దాని యొక్క కంక్లూజన్ కింద ఉంటుంది, దాని యొక్క ముగింపు కింద ఉంటుంది. అది మొత్తం కూడా దానికి సంబంధించిన మొత్తం ఒక ఐడియా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా పారాగ్రాఫ్ అనేది కన్సిస్ట్ అయ్యి, అంటే పారాగ్రాఫ్ అనేది కలిగి ఉంటుందని ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ ఇంకా యాక్టివిటీ 9లో కనుక చూస్తే మే, యూసేజ్ ఆఫ్ మే గురించి ఇచ్చాడు. ఇట్ మే రెయిన్ టుడే. సో ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ఇట్ విల్ రెయిన్ టుడే. ఇట్ మే రెయిన్ టుడే అంటే ఇవాళ వర్షం పడడానికి అవకాశం ఉంది. సో పాసిబిలిటీ, అవకాశం. షీ మే కమ్ ట్రూ. దెర్ ఈజ్ అ పాసిబిలిటీ ఆఫ్ హర్ కమింగ్ టుమారో. సో ఆమె రేపు రావడానికి అవకాశం అనేది ఉన్నది. ద ట్రైన్ మే బీ లేట్. సో ట్రైన్ లేట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మే అనేది ఏంటంటే ప్రతిసారి కూడా ఒక పాసిబిలిటీని తెలియజేస్తుంది, అవకాశాన్ని, ఒకవేళ అది అవ్వచ్చు అనే ఒక అవకాశాన్ని తెలియజేస్తుంది. ఐ మే గో టు ఢిల్లీ నెక్స్ట్ వీక్. హీ మే గెట్ గుడ్ మార్క్స్. సో మే అనేది ఏంటి, పాసిబిలిటీని తెలియజేస్తుంది, అది జరుగుతుంది, జరగడానికి ఆస్కారం ఉన్నది అని చెప్పేది.
సో నా వాయిస్ అనేది కొంచెం కోల్డ్గా ఉందండి, అందువల్ల కొంచెం వేరేలా వచ్చినా కొంచెం ఇబ్బంది పడకండి. సో వీడియో అనేవి చాలా గ్యాప్ అనేది వస్తుంది కదా. సో రెగ్యులర్గా చూసే వాళ్ళకి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు కదా అని అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో వాయిస్ని ఎవరు పట్టించుకోకండి, ఇగ్నోర్ చేయండి. మనకు కావాల్సింది టాపిక్ కదా. ఇక్కడ మనకి నెక్స్ట్ కనుక చూస్తే వాట్ డూ యూ డూ దిస్ ఈవినింగ్. అయితే ఇక్కడ మనకి కొన్ని సెంటెన్సెస్ అనేవి ఇచ్చి వాటిని మనకి మే అనేది యూస్ చేసి ఎక్స్ప్రెస్ చేయమంటున్నాడు అనమాట. సో వాట్ డూ యూ డూ దిస్ ఈవినింగ్ అంటే నువ్వు ఈ ఈవినింగ్ ఏం చేయాలనుకుంటున్నావు, సో ఏం చేస్తావు అని అర్థం. ఐ మే వాచ్ టీవీ, నేను ఒకవేళ టీవీ చూడొచ్చేమో అన్నట్టుగా చెప్తుంది. విచ్ కలర్ డ్రెస్ డూ యూ వేర్ టుమారో, సో ఎలాంటి డ్రెస్, ఏ కలర్ డ్రెస్ నువ్వు రేపు వేసుకుంటావు అని. అప్పుడు ఆమె ఏమని చెప్పొచ్చు, ఐ మే వేర్ ఏ బ్లూ డ్రెస్, సో లేకపోతే గ్రీన్ డ్రెస్, లేకపోతే పింక్ డ్రెస్. సో ఈ విధంగా ఐ మే వేర్ గ్రీన్ డ్రెస్ అనేది అంటే నేను రేపు గ్రీన్ డ్రెస్ వేసుకుంటాను అని అర్థం అన్నమాట. అలాగే సో ఐ మే వేర్ గ్రీన్ డ్రెస్. అలాగే ఐ ఫర్గట్ మై బ్యాగ్, కెన్ యూ గెస్ వేర్ ఇట్ మే బీ, సో నేను నా బ్యాగ్ని ఎక్కడో మర్చిపోయాను, నీకు తెలుసా, నువ్వేమైనా చెప్పగలవా అది ఎక్కడ ఉంటుందో అని. సో అప్పుడు ఈమె ఏమని చెప్పొచ్చు, బ్యాగ్ అంటే అక్కడ ఒక బ్యాగ్ గురించి, ఒక వస్తువు గురించి తెలియజేస్తున్నాం కాబట్టి మనం ఇట్ అనేది యూస్ చేస్తాం. ఇట్ మే బీ ఇన్ క్లాస్ రూమ్, సో నువ్వు నీ బ్యాగ్ని క్లాస్ రూమ్లో మర్చిపోయావేమో అని అర్థం. సో ఇట్ మే బీ ఇన్ క్లాస్ రూమ్, సో అది క్లాస్ రూమ్లో ఉండొచ్చేమో అని. తర్వాత వెన్ విల్ ద ఇంగ్లీష్ టెస్ట్ బీ, సో ఇంగ్లీష్ టెస్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది అని. సో అది కూడా ఇట్ మే బీ, సో ఇట్ మే బీ ఇన్ టుమారో, లేకపోతే ఆన్ మండే, ఆన్ ట్యూస్డే, ఆన్ థర్స్డే, సో ఇట్ మే బీ ఆన్ థర్స్డే అని అనొచ్చు. ఈ విధంగా మే అనేది మనం దేనికి యూస్ చేస్తామంటే ఒక పాసిబిలిటీని తెలియజేయడానికి. అలాగే ఇక్కడ చూస్తే వెన్ విల్ యువర్ ఫాదర్ అరైవ్, సో ఇక్కడ మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే హీ మే అరైవ్ ఎట్ నైట్, సో హీ మే అరైవ్ ఎట్ నైట్, సో అతను నైట్ కల్లా ఇంటికి చేరుకోవచ్చు అని అర్థం. ఈ విధంగా మనకి సెకండ్ లెసన్లో ఉన్న గ్రామర్ పార్ట్ గురించి అయితే. అండ్ నెక్స్ట్ చూస్తే పోయం అనేది ఇవ్వడం జరిగింది మనకి సెకండ్ లెసన్లో. పోయం వచ్చేసి రిటన్ ఇన్ మార్చ్, సో పోయం నేమ్ వచ్చి రిటన్ ఇన్ మార్చ్. దీన్ని ఎవరు రాశారు అంటే విలియం వర్డ్స్వర్త్ అనే అతను రాయడం జరిగింది. సో మీరు ఎక్కువగా గమనించినట్టయితే మనకి ఎక్కువగా పోయమ్స్కి సంబంధించి విలియం వర్డ్స్వర్త్ గురించి అయితే అంటే అతనికి సంబంధించిన పోయమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అతని గురించి చూస్తే కనుక అబౌట్ ది పోయిట్, విలియం వర్డ్స్వర్త్ వాజ్ an English poet who with Samuel Taylor Coleridge helped to launch the Romantic age in English literature with their joint publication Lyrical Ballads. సో దీని అర్థం ఏంటంటే విలియం వర్డ్స్వర్త్ అనే అతను శామ్యూల్ టైలర్ కోల్రిడ్జ్తో కలిసి లిరికల్ బల్లాడ్స్ అనే అంటే ఈ లిరికల్ బల్లాడ్స్ అనేది ఏంటంటే కొన్ని కవితలు వీళ్ళిద్దరి యొక్క కవితల సంపుటి అన్నమాట ఈ లిరికల్ బల్లాడ్స్ అనేది. వీళ్ళిద్దరూ కలిసి దాన్ని ఒక సంపుటి కింద పబ్లిష్ చేశారు. సో ఈ లిరికల్ బల్లాడ్స్ అనే పేరుతో అది దేనికి నాంది పలికింది అంటే ఇంగ్లీష్ లిటరేచర్లోనే ఒక రొమాంటిక్ ఏజ్కి దారి తీసింది, లేకపోతే నాంది పలికింది అని ఇక్కడ చెప్పవచ్చు. సో ఈ లిరికల్ బల్లాడ్స్ అనేది 1798లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇతను ఎప్పుడు జన్మించారంటే ఏప్రిల్ 7, 1770 యూకేలో జన్మించారు. అలాగే ఎప్పుడు చనిపోయారంటే ఏప్రిల్ 23, 1850 రైడల్ మౌంట్ గార్డెన్, రైడల్ ద యునైటెడ్ ఇతను కూడా యూకేలోనే జన్మించి యూకేలోనే మరణించారు.
ఇతని యొక్క ఎడ్యుకేషన్ అనేది ఎలా సాగిందంటే, సో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివారు, అలాగే ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్లో చదివాడు, జాన్స్ కాలేజ్ కేంబ్రిడ్జ్. సో ఇతనికి సంబంధించిన ఇంట్రడక్షన్ అయితే మనకి ఇచ్చాడు. తర్వాత గ్లాజరీ కనుక చూస్తే, క్రోవింగ్ మీన్స్ ద క్యారెక్టరిస్టిక్ లౌడ్ క్రై ఆఫ్ ఎ కాక్. సో అంటే కోడిపుంజు యొక్క అరుపు అనమాట. స్ట్రీమ్ మీన్స్ ఏ స్మాల్ నారో రివర్, ఒక చిన్న నీటి నది ప్రవాహం. నేను పోయం అనేది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయలేదండి మనకి, ఎందుకంటే అది ఎవరు రచించారు అనేది తెలిస్తే చాలు, మరీ అంత డీప్గా అయితే అక్కర్లేదు కదా. డిఎస్సికి ఎక్కువగా గ్రామర్ పార్ట్ పైనే మనం అంటే దృష్టి పెట్టాలి. సో ట్విట్టర్ మీన్స్ ఏ షార్ట్ సౌండ్ మేడ్ బై బర్డ్స్ రిపీటెడ్లీ. పక్షులు పదే పదే అరుస్తూ ఉంటాయి కదా, సౌండ్ చేస్తూ ఉంటాయి కదా, దాన్ని ట్విట్టర్ అంటారు. క్యాటిల్ అంటే గ్రూప్ ఆఫ్ యానిమల్స్ విత్ హార్న్స్ అండ్ క్లోవెన్ హూఫ్స్. సో జంతువుల యొక్క గుంపుని క్యాటిల్ అంటారు. ప్రివైలింగ్ మీన్స్ ఎగ్జిస్టింగ్ ఎట్ ఏ పర్టికులర్ టైం, అంటే కొంత సమయంలో అని అర్థం. డాత్ అంటే ఏంటంటే ఓల్డ్ ఇంగ్లీష్లో డూ ఆర్ డజ్ అని అర్థం అన్నమాట. సో ఇక్కడ రైమింగ్ వర్డ్స్ అనేవి ఇచ్చాడు, క్రోవింగ్, ఫ్లోయింగ్, అలా ఇవి మనకి పోయంలో చూసి మనకి చేయమన్నాడు. సో ఇక్కడ చూస్తే ఇక్కడ చూస్తే ట్విట్టర్, గ్లిట్టర్, యంగెస్ట్, స్ట్రాంగెస్ట్ అనేవి, అలాగే మౌంటైన్స్, ఫౌంటైన్స్, సెయిలింగ్, ప్రివైలింగ్, ఇవన్నీ కూడా మనకి రైమింగ్ వర్డ్స్ కింద అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ రిడిల్స్ అనేవి ఇచ్చాడు. రిడిల్స్లో కనుక రిడిల్స్ మీన్స్ ఏంటంటే పొడుపు కథలు, ఇంగ్లీష్లో రిడిల్స్ అంటే పొడుపు కథలు. ఇక్కడ దే కేమ్ అవుట్ అట్ నైట్ వితౌట్ బీయింగ్ కాల్డ్, అంటే నైట్ టైం పిలవకుండానే వస్తాయి. అండ్ ఆర్ లాస్ట్ ఇన్ ది డే వితౌట్ బీయింగ్ స్టోలెన్. సో దొంగిలించుకుంటానే ఉదయాన్నే వెళ్ళిపోతాయి, అంటే నైట్ టైం మనం పిలవకుండానే వచ్చి ఉదయాన్నే వెళ్ళిపోతాయి. సో ఏమొస్తాయి? నక్షత్రాలు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి స్టార్స్. వెన్ ఐ యామ్ అలైవ్ ఐ డు నాట్ స్పీక్. ఎనీ వన్ హూ వాంట్ టు టేక్ మీ క్యాప్టివ్ కట్స్ ఆఫ్ మై హెడ్ దెన్ బైట్స్ మై బేర్ బాడీ. ఐ డు నాట్ హార్మ్ ఎనీ వన్ అన్లెస్ దే కట్ మీ ఫస్ట్. దెన్ ఐ సూన్ మేక్ దెమ్ క్రై హూ ఐ యామ్. సో మనందరికీ తెలిసిందే ఉల్లిపాయ. ఇవి రిడిల్స్ అంటే పొడుపు కథలకి సంబంధించి ఇచ్చాడు. సో ఇది మనకి సెకండ్ లెసన్కి సంబంధించి పోయం, అలాగే లెసన్లో ఉన్న గ్రామర్, వొకాబులరీ, మీనింగ్స్ అన్నీ కూడా మనం చూడడం జరిగింది. హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాగే మన ఛానల్ని అంటే యూజ్ ఉన్న వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.